ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. వాళ్ళ ఉప్పల్ వేదికగా ముంబై వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు పోలీసు శాఖ హెచ్సీఏ ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో అడుగడుగునా ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను అందుబాటులో ఉంచారు. ఉప్పల్ స్టేడియంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టేడియంలోకి వీక్షకులను అనుమతిస్తారు. ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఇవాళ ఉప్పల్ వేదికగా ముంబై వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ నిర్వహణకు పోలీస్ శాఖ అలానే హెచ్సీఏ భారీ ఏర్పాట్లు చేసింది. 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలానే సీసీ కెమెరాలతో అడుగడుగునా ప్రత్యేక నిఘాను పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఉప్పల్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది. ఇక హైదరాబాద్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ముంబై వర్సెస్ సన్ రైజర్స్ జరిగేటువంటి మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం సర్వం ముస్తాబైనటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ముంబై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో పూర్తిగా గతంతో పోలిస్తే ఈసారి మొత్తం కూడా స్టేడియాన్ని పూర్తిగా రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నూతనంగా ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తం ఈ యొక్క స్టేడియాన్ని రూపురేఖలు మొత్తం కూడా మార్చివేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. రూఫ్ మనం గతంలో చూడొచ్చు. రూఫ్ ఈస్ట్ వెస్ట్ కు కేవలం రూఫ్స్ అసలు లేనే లేవు. కానీ ఈసారి మాత్రం రూఫ్స్ ను కూడా అంటే ఎండాకాలం ఈవినింగ్ మ్యాచ్ అయినప్పుడు కూడా ఏదైనా ఇబ్బందిగా తలెత్తే మాత్రం ఆ రూఫ్స్ బారిన కింద కూర్చునే విధంగా వెసులుబాటును కూడా కల్పించినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక మొత్తం హైదరాబాద్ లో దాదాపు 7 మ్యాచ్లు జరుగున్నాయి. ముంబై వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుంది. ఇక మరోవైపు హైదరాబాద్ వర్సెస్ చెన్నై ఏప్రిల్ 5వ తారీఖున జరిగినటువంటి మ్యాచ్ కి ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా పూర్తిగా ఆన్లైన్ లో సేల్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఏప్రిల్ 25న బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. మే 2వ తారీఖున రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా మే 8వ తారీఖున లక్నో వర్సెస్ హైదరాబాద్ జరగనుంది. అదేవిధంగా మే 16న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. మే 19న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది. అంటే మొత్తం 7 మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్లో కేవలం 2 మ్యాచ్లకు అనుమతించినప్పటికీ రెండో షెడ్యూల్లో దాదాపు 5 మ్యాచ్లకి బీసీఐ అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం 7 మ్యాచ్లు ఈ స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో 7 మ్యాచ్లకు అనుగుణంగానే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీస్ శాఖ రాచకొండ కమిషనర్ పరిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిసారి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీస్ శాఖ కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో దాదాపు మనం చూడొచ్చు. దాదాపు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా సీసీటీవీ కెమెరాల నిఘాలతో ప్రస్తుతం అయితే పోలీసులు గస్తీ కాస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు ఉప్పల్ స్టేడియానికి వచ్చేటువంటి అభిమానులు మాత్రం ప్రస్తుతం అయితే ఏమి తీసుకురావద్దో ముందుగానే ఒక చార్ట్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇక ఈవినింగ్ జరిగేటువంటి 6:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత అదేవిధంగా మెట్రో రైలు మొత్తం కూడా పూర్తిగా అభిమానులకు అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిసారి కూడా మ్యాచ్ జరిగేటువంటి ప్లేస్ ఉప్పల్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అనేది కొనసాగుతాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూట్స్ అన్ని కూడా ముందుగానే పోలీసులు వారు సూచించినటువంటి రూట్లో మాత్రమే వెళ్ళాలి. ఇటువైపు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మాత్రం హెవీ వెహికల్స్ కి ఎట్లా కూడా అనుమతి లేదని మాత్రం ఇప్పటికే అధికారులు వెల్లడించడం జరిగింది. మొత్తం ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. విడుదల శాస్త్ర 10 టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.